హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయం. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా, కళ్ళు మూసుకుందాం. అలాగే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రభా, ఈరోజు నాయన ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడే ప్రభా, నా హృదయాలు బలపరచు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడు, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో ఈ రోజు నాయన మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చింది దేవా. స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. పరిశుద్ధుడా, ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో మీరు తోడుకున్నారు, మీకు మహిమకరంగా మీరు జరిగించారు, మీకు వందనాలు చెల్లించుకున్నాం నాయన. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి. మీ ఆత్మతో మీ వాక్యముతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు మోషేను దర్శించిన విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుడు మోషేను ఎందుకు దర్శించాడు, మోషేను ఎందుకు దేవుడు దర్శించి అతనితో మాట్లాడవలసి వచ్చింది అని మనం చూసినట్టయితే, మోషేను దేవుడు ఏర్పరచుకోవాలని, మోషే మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మోషే ద్వారా దేవుని ప్రజలు నడిపించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మోషే ద్వారా మోషేను ఒక నాయకుడిగా ఏర్పరిచి తన ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఐగుప్తు దేశంలో కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 430 సంవత్సరాల నుంచి వాళ్ళు కాయ కష్టం చేస్తూ కష్టాలతో ఉండి దేవుని మొరపెడుతున్న పరిస్థితులు చూస్తాం తర్వాత వాక్యాల్లో మనము. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మోషేతో మాట్లాడి మోషే నాయకుడిగా ఏర్పరచుకోవాలనుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. అయితే దేవుడు మోషేని నాయకుడికి ఏర్పరిచే ముందు డైరెక్ట్గా అలాగే మోషేని వెళ్ళిపోయి వాళ్ళని తీసుకెళ్ళు అన్నాడా? అనలేదు. కానీ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఒక పొద నడుములో వచ్చి మాట్లాడుతున్నాడు, పొదలో నుంచి మాట్లాడుతున్నాడు. పొదలో నుంచి మాట్లాడుతున్నప్పుడు మోషేకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడు చూడని వింత అది. ఇంత వింతగా ఉంది ఏమిటి? పొదలో మండుతున్నప్పుడు పొద కాలిపోవాలి ఒక నిమిషంలో. అలాంటిది కాలిపోకుండా అలాగే ఆ మండుతూ ఉన్నా కానీ అలాగే ఉందో, ఏమిటి వింత అని చూడటానికి దగ్గరికి వెళుతున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే దగ్గరకు రావద్దు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ చదవబడిన వాక్యంలో మోషే దగ్గరకు రావద్దు నువ్వు,
నువ్వు నీ పాదములు నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన ప్రదేశం. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, మోషే నువ్వు దగ్గరికి రావద్దు, నేను మాట్లాడుతుంది నేనే. మీ తండ్రి దేవుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను నేను మాట్లాడుతుంది నేనే. కానీ నువ్వు దగ్గరకు రావద్దు, నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పరిశుద్ధమైన ప్రదేశం ఇది. ఎక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ? ఇది మోషేతో దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే, అది సీనాయి పర్వతము, లేకపోతే హోరేబు అనే పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ గొర్రెలు మేపుకున్న ప్రదేశంలో అంటున్నాడు దేవుడు, ఇది పరిశుద్ధమైన ప్రదేశము, నీ చెప్పులు విడిచిపెట్టి నాతో మాట్లాడు. తర్వాత నీ చెప్పులు విడిచిపెట్టి అంటే దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మోషే హృదయం సరిగా లేదు. మోషే అపవిత్రమైన ఆలోచనతో, అపవిత్రమైన హృదయంతో ఉన్నాడు. ఒక నరహంతుడుగా ఉన్నాడు. మోషే ఐగుప్తు దేశంలో ఒక మనిషిని హత్య చేసి పారిపోయి మిద్యాన్ దేశం వచ్చాడు. మిద్యాన్ దేశంలో ఒక యాజకుడు అంటే ఈ మన దేవుడి యాజకుడు కాదు, కానీ అక్కడ వాళ్ళ గుడుల్లో వాడు దేవతను పూజించే దాంట్లో ఒక యాజకుడు ఆయన. అలాంటి యాజకుడు ఇత్రో అనే యాజకుడు ఆ దగ్గరకు చెంత చేరి అతని దగ్గర వెళ్ళి అతని కుమార్తెను వివాహం చేసుకొని అతని దగ్గర ఉండి గొర్రెల మేపుతూ దాదాపు 40 సంవత్సరాల పాటు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి. అది దేవుని దూరం అయిపోయాడని చెప్పి దేవుడి నుంచి భయభక్తులు లేనివాడు కాదు. కానీ ఎందుకంటే దేవుడు చిన్న వయసు నుంచే మోషేకి ఒక ఆలోచన, తల్లి ద్వారా దేవుడు మోషేకి నేర్పాడు కొన్ని విషయాలు. నువ్వు హెబ్రీలు సంతతి చెందిన వాడు, నువ్వు దేవునికి కుమారుడు, నువ్వు మన దేవుడు ఈయన, మన దేవుడు యెహోవా అని తల్లి మోషేకి ఎన్నో విషయాలు నేర్పింది. అవి మైండ్లో ఉన్నాయి. కానీ ఈయన చేసిన పనిని బట్టి, ఈయన చేసిన నరహత్య బట్టి ఆయన దూరంగా ఎక్కడికి వెళ్ళిపోయి దేవునికి దూరంగా బ్రతుకుతున్న అన్యుల మధ్యలో బ్రతుకుతున్నాడు. దేవుని ఎరగని వారి మధ్యలో బ్రతుకుతున్నాడు మోషే. అందుకని దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు నిలబడిన ప్రదేశము పరిశుద్ధమైన ప్రదేశం. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటే, దేవుడు ఏ ప్రదేశంలో ఉంటే అది పరిశుద్ధమైన ప్రదేశమే. అయితే నీ పాదములు విడువుము. మనం మామూలుగా లిటరల్గా అర్థం చేసుకున్నట్టయితే ఎందుకు అది పాదములు, చెప్పులు విడమన్నాడు. ఎందుకు విడమంటున్నాడు? చెప్పులు అపవిత్రమైనవి. చెప్పులకి దుమ్మి ఉంటుంది, ధూళి ఉంటుంది, రకరకాల ప్రాంతాలు నడిచి వస్తుంటాం కాబట్టి దానికి అనేకమైన ఉంటాయి. దుమ్ము ఉంటుంది, ధూళి ఉంటుంది, అపవిత్రత ఉంటుంది. కాబట్టి వాటిని విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి రా అంటున్నాడు. అంటే ఇక్కడ లోతుగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆ మోషే హృదయం కూడా అలాగ ఉంది. చెప్పులంటే మనస్సుకు సాదృశ్యంగా ఉన్నాయి. చెప్పులంటే మనం చూస్తాం ఎబిసి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నీ మనస్సుని సిద్ధ మనస్సుని జోడు, నీ సిద్ధ మనస్సుని జోడని ఉంటుంది అక్కడ. అంటే ఆ చెప్పులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే తన మనస్సు సాదృశ్యంగా ఉన్నాయి. నీ మనస్సు విడిచిపెట్టి, నీ మనస్సు పాత విడిచిపెట్టి, నీ మనస్సుకి మాలిన్యం అంటింది, నీ మనస్సుకి అపవిత్రత అంటింది, నీ మనస్సుకు దుమ్ము ధూళి అంటింది. కాబట్టి దాన్ని విడిచిపెట్టిన దగ్గరికి రాని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ మాటలో మాట్లాడుతున్నాడు అంటే, ఒక మనిషిని దేవుడు ఏర్పరచుకోవాలంటే, ఒక మనిషితో దేవుడు మాట్లాడి దేవుని సేవ కావచ్చు, లేకపోతే దేవుని పరిచర్య కావచ్చు, అది ఏదైనా దేవుని మందిరంలో దేవుడు ఏర్పరచుకోవాలంటే ఆ మనిషిని దేవుడు ముందుగానే పరిశుద్ధపరుస్తాడు. ఆ మనిషిని ముందుగా దేవుడు హెచ్చరిస్తాడు. ఇదిగో నీ హృదయం ఇలా బాగులేదు కాబట్టి నువ్వు నా పరిచర్యకు పనికిరావు, నీ హృదయం ఇలా బాగులేదు కాబట్టి నువ్వు నా సేవకు పనికిరావు. కాబట్టి నీ హృదయాన్ని సరి చేసుకొని, నీ మాలిన్యాన్ని తీసివేసుకొని అప్పుడు వచ్చి నా సేవ చేయాలి నువ్వని దేవుడు అలా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరితో అలా ఏర్పరచుకుంటాడు. ఎవరిని కూడా అలా ఏర్పరచుకుంటాడు దేవుడు. అంతేగాని వచ్చి రాగానే దేవుని సందుకు వచ్చి రాగానే అయ్యా వచ్చేసిన వాక్యం చెప్పేసి వచ్చేసి నువ్వు పరిచయం చేసేసి అనడు. మన మనుషులు అయితే అనుకుంటాం, కానీ దేవునికి అవి నచ్చవు. ఎందుకంటే మనసు సరి లేకుండా, హృదయం సరి లేకుండా దేవుడు ఎవరిని కూడా వాడుకోడు. దేవుడు వాడుకోవాలంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న పాట పాడుకున్నాం కదా, పాటలు ఎవరిని ఏర్పరుచుకున్నాడు? గిద్యోని ఏర్పరుచుకున్నాడు, మోషేని ఏర్పరుచుకున్నాడు, ఏలియాని ఏర్పరుచుకున్నాడు. వీళ్ళు ఏర్పరుచుకునే ముందు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని పరిశుద్ధపరిచాడు, వారితో మాట్లాడాడు. గిద్యోని గురించి మనం చూసినట్టయితే ఒక మాట చూద్దాం. అక్కడ గిద్యోని గురించి న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో గిద్యోన్ని ఎలా బలపరుస్తున్నాడు? గిద్యోను ఆ ప్రాంతం అంతా కూడా, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా కరువుతో ఉన్నప్పుడు గిద్యోను భయపడి
మిథ్యానీయులకి అమాలేకీయులకి భయపడి చాటును కూర్చొని గోధుమలు దొల్లగొట్టుకుంటూ గానుగు చాటును కూర్చొని ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. అలాంటప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళి యెహోవా దూత 12వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇక్కడ గిద్యోను దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? గిద్యోను ఏమో భయపడుతున్నాడు. ఇతర దేశస్తులు వచ్చి, మిద్యానీయులు వచ్చి, అమాలేకీయులు వచ్చి మా దేశాన్ని నాశనం చేస్తున్నారు, నన్ను కూడా నాశనం చేస్తున్నారు, నన్ను కూడా చంపుతారేమో అని భయపడుతున్నప్పుడు దేవుడు ఆయన వచ్చి బలపరుస్తున్నాడు. దేవుడు ఆయన నుంచి ఆయన హృదయాన్ని సరిచేస్తున్నాడు, పిరిగితనాన్ని తీసివేస్తున్నాడు. నీ పిరిగివాడు కాదు, నువ్వు పరాక్రమ బలాఢ్యుడు, నువ్వు నా తరపున యుద్ధం చేయాలి, నా ప్రజలు నువ్వు కాపాడాలి, నా ప్రజలను రక్షించాలి, నువ్వు పరాక్రమ బలాఢ్యుడు, గిద్యోనని గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. గిద్యోను ఏమో నేనేం బలాఢ్యుడు, నేనేం పరాక్రమం గలవాడిని, నేను భయపడి చాటును కూర్చుంటే నన్ను ఇలా మాట్లాడుతున్నావు ఏంటి ప్రభు అని అతనితో మాట్లాడుతున్నప్పుడు గిద్యోనుతో అంటాడు, అయినా పర్వాలేదు, నేను నీకు తోడుగా ఉంటానని. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే దేవుడు గిద్యోను ఏర్పరుచుకున్నప్పుడు గిద్యోను హృదయాన్ని బలపరుస్తున్నాడు, గిద్యోనులో ఉన్న పిరిగితనాన్ని తీసివేస్తున్నాడు, గిద్యోనులో ఉన్న ఆ అనాలోచితంగా ఉండే తనాన్ని తీసివేస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు గిద్యోనికి. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పరచుకోవాలంటే, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుని సన్నిధిలో, అది పరిచర్య కావచ్చు, లేదా సేవ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ విషయమని దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ముందు దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటాడు. దేవుడు ఒకసారి మనతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నీ హృదయం సరిలేదు, నువ్వు సరి చేసుకో అని చెప్పినప్పుడు మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకుంటే ఆ పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు. ఒకవేళ మనం తీసుకున్న బలవంతంగా అది ఎక్కువ రోజులు మనం దాన్ని పరిచర్య చేయలేం, ఎక్కువ రోజుల మంది సేవలో వాడబడలేం మనం కూడా. కాబట్టి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మోషేతో మాట్లాడుతూ, మోషే నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకో, నీ హృదయం బాగలేదు, నువ్వు హత్య చేసి వచ్చావు, మనుషులు చూడకపోయినా నేను చూస్తున్నాను, నా సేవకు నువ్వు పనికిరావు, అలా ఉంటే నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని అప్పుడు నువ్వు వచ్చేసి అని మోషేతో మాట్లాడుతున్నట్టుగా మన వాక్యాలను చూస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించినట్టయితే మోషే చిన్న వయసు నుంచే దేవుని భయభక్తులు కలిగిన వాడే. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నా కానీ, ఒక యువరాజుగా ఉన్నా కానీ ఆయన ఆలోచన అంతా దేవుని వైపే ఉంది. ఆయన ఆలోచన అంతా ఎలా ఉంది? అయ్యో, నేనేమో యువరాజుగా ఉన్నాను, నా ప్రజలంతా కష్టపడుతున్నారు, నా ప్రజలంతా చాకరీ చేస్తుంటే నేను వచ్చి ఇలా ఉన్నానే అని ఆయనకి ఆలోచన అసలు ఏమాత్రం హృదయం సరిగా లేదు. ఎందుకంటే నా ప్రజలు కష్టపడుతుంటే నేను ఎందుకు ఇలా ఉండాలి అని ఒక ఆలోచన వచ్చి, ఒక మాట చదువుదామా? హెబీయులు రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే, హెబీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే ఏమంటాడంటే, 24వ అధ్యాయం 24 వచనం 11-24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా ప్రతిఫలంగా కలగబో బహుమానమందు ఆయన దృష్టి ఉంచిన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మోషే దేని వైపు దృష్టి ఉంచాడు? 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు ఒక యువరాజుగా ఉన్నాడు, ఒక మంచి అన్ని విషయాలు అన్ని ప్రావీణ్యత కలిగి ఉన్నాడు, యుద్ధంలో కావచ్చు అన్ని విషయాల్లో మంచి బలాఢ్యుడిగా ఉన్నాడు, అన్ని నైపుణ్యం కలిగి ఉన్న ఈ మోషే అనుకుంటున్నాడు, ఈ ఐగుప్తు దేశంలో ఈ ధనము నాకు వద్దు, దీన్ని అనుభవించిన కంటే నా దేవుని ప్రజలతో నేను ఉండటం మేలు అని వాటన్నిటిని తృణీకరించి ఎప్పుడెప్పుడు నా ప్రజల దగ్గరికి వెళ్దాము అనే ఆలోచన మోషేలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆ ఆలోచన, ఆ ఆశ కొంత ఉంది కాబట్టి దేవుడు వచ్చి మోషేని పిలుస్తున్నాడు. మోషేని ఏర్పరుచుకోవాలని ఒక ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనలో కూడా ఒక ఆశ ఉండాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి నేను చేయాలి, ఒక సేవ చేయాలి, లేకపోతే మంచిగా పాటలు పాడాలి దేవుని సన్నిధిలో, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి అని ఒక ఆశ మనలో కొంత ఉంటే అది చూసిన దేవుడు మనల్ని ఇంకా బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది చూసిన దేవుడు మనల్ని ఇంకా బలపరిచి ఇంకా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే ఇక్కడ జరిగిన విషయం కూడా అదే. మోషే విషయంలో కూడా మోషే దేవుని ప్రజలందు ఆసక్తి కలిగి ఉన్నాడు, మోషే దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు కూడా. అలాంటి మోషే హృదయాన్ని చూసిన దేవుడు ఇతన్ని సరి చేసి నేను వాడుకోవాలి అని అనుకున్నాడు.
అయితే మోషే కొంతసేపు ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుడి నుంచి దాదాపు 40 సంవత్సరాలు దూరం అయిపోయాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యాన్ దేశంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రజలు నడిపించాడు. మొత్తం దాదాపు 120 సంవత్సరాల పాటు ఆయన బ్రతికాడు. అయితే 40 సంవత్సరాలు దూరం అయిపోయి మిద్యాన్ దేశంలో ఉన్నప్పుడు ఆయన జీవితం మరి ఎలా ఉందో మరి దేవుని సరిగా లేదు కాబట్టి దేవుడు పిలిచి అంటున్నాడు, నీ హృదయాన్ని సరిచేసుకో అంటున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండు, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి నా సేవ చేయాలంటే అని మోషేతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలా గమనించినట్టయితే దేవుడు మోషే ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మన హృదయాలు సరిగా ఉండాలి. మన దేవుని చెందుకు వస్తున్నప్పుడు, దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు మనం సరి చేసుకొని రావాలి. ఆయన భవనంలో, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది మనము సరి చేసుకొని దేవుని సన్నిధిలోకి రావాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం మనం. దేవుని హెచ్చరించాడు, ఆ హెచ్చరిక పడిపోయాడు. హెచ్చరిక కొంత ఇబ్బంది కలిగినా కానీ, కాదన్నా కానీ దేవుడు గద్దించి, దేవుడు కోపపడి ఏదో ఒక విధంగా మోషేని ఆయన బలవంతంగా ఒప్పించినప్పుడు చివరికి మోషే ఒప్పుకుంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనము దేవుని సేవ చేయాలంటే, దేవుని సన్నిధిలో వాడబడాలంటే మన హృదయం పరిశుద్ధమైందిగా ఉండాలి. మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. ఏ మాలిన్యం ఉండకూడదో, ఏ మస్టు ఉండకూడదో, మనం పరిశుద్ధమైన ఆలోచనలతో పరిశుద్ధమైన హృదయం కలిగి మనం ఉంటేనే దేవుడు మనం వాడుకుంటాడు అని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది ఆ విధంగా ఉన్నాము అనేది కూడా దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది మనము రక్షణ పొందిన వారిమి, ఎంతమంది మనం బాప్తిసం పొందిన వారిమి, అంత మంచి పరిశుద్ధంగా మనం ఉన్నాము అనే దేవుడు మనం ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఒకవేళ అలా లేము, సరిగా లేము, రక్షణ పొందిన కూడా సరిగా లేవు అని అనుకున్నారా? ఇప్పుడు నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి, ఇంతవరకు దేవుడు మనం సజీవంగా ఉంచాడు కాబట్టి ఇప్పుడు నుంచి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన మీద కోపపడి నువ్వు ఇలా చేస్తున్నావని మనం నశించిపోయామని దేవుడు అంటలేదు, కానీ దేవుడు ఎప్పటికప్పుడు సరి చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు మనల్ని. అయితే మనము కూడా దాన్ని దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం కూడా స్పందించాలి దేవుని దగ్గర. అయ్యా అవును నిజమే ప్రభా, నేను ఇలా ఉన్నాను, నేను సరి చేసుకుంటానయ్యా. దేవుడే వచ్చి మనతో మాట్లాడు. దేవుడే వచ్చి, ఎందుకంటే మనం అంత పరిశుద్ధమేం కాదు, దేవుడే వచ్చి మనతో మాట్లాడు. ఒక దేవుని సేవకుల ద్వారానో, లేకపోతే నువ్వు పడుకున్నప్పుడు కళల ద్వారానో, వాక్యం ద్వారానో, లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దర్శనం ద్వారానో ఏదో ఒక విధంగా నీకు వినపడుతూ ఉంటాయి. అలా వినపడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకొని, అవును ప్రభా నేను ఇలా ఉన్నాను ప్రభా, సరి చేసుకున్నానయ్యా అని సరి చేసుకొని దేవుని సన్నిధిలో వాడబడ్డారని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మోషే ఎలాగైతే దేవుడు ఏర్పరచుకొని దేవుని హృదయాన్ని సరిచేసి ఆయన్ని ఒక మంచి గొప్ప నాయకుడిగా వాడుకున్నాడు. కాబట్టి మనము కూడా ఒక మంచిగా ఉన్నతమైన ఒక పదవుల్లోకి వెళ్ళాలన్నా, లేదా ఉన్నతంగా దేవుని సన్నిధిలో వాడబడాలన్నా మనము కూడా ఈరోజు విన్న మాటలు హృదయాల్లో తీసుకొని, నేను కూడా ఎందుకు దేవుని సన్నిధిలో వాడబడకూడదు, నేను ఎందుకు అలాగ వచ్చి రోజు ప్రతిసారి కూర్చొని వినాలని, నేను ఎందుకు మాట్లాడకూడదు, నేను ఎందుకు దేవుని సన్నిధిలో ఆరాధన చేయకూడదు, నేను ఎందుకు దేవుని సన్నిధిలో వాడబడకూడదు అనే ఒక ఆశ అనేది మనలో రోజు రోజుకి ఉద్యమం కలగాలి. మనలో రోజు రోజుకి మనలో ఆత్మలో ఇంకా రేపబడాలి మనం దేవుని సన్నిధిలో. కాబట్టి ఆయనలో రేపబడాలంటే మనం ఏం చేయాలి? సంసోన్ని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, సంసోను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నప్పుడు ఆయనంట చిన్న వయసు నుంచి రేపబడ్డాడంట. రేపబడి ఫిలిస్తీన్ల యుద్ధానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్లు ఓడిస్తున్నప్పుడు దాదాపు ఒక్కడే 1000 మందిని చంపేస్తున్నాడు యుద్ధం చేసి. ఎందుకు అంత బలం ఆయన సొంత బలం కాదు, కానీ దేవుని అగ్ని అభిషేకం అనేది వాళ్ళ మీద వచ్చింది కాబట్టి, ఆ అభిషేకాన్ని బట్టి, ఆత్మను బట్టి వాళ్ళు యుద్ధాలు చేస్తూ శత్రువుని ఓడిస్తున్నారు. ఈరోజు మనం కూడా మన శత్రువు అంటే ఎవరు? మనుషులు శత్రువులు కాదు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఏ మనిషి మన శత్రువుగా ఉండకూడదు, ఏ మనిషి మన విరోధంగా ఉండకూడదు. మనకు విరోధి అయిన వాడు, మన శత్రువు అయిన వాడు ఒక్కడే ఉన్నాడు. వాడే అపవాదైన దుష్టుడైన సాతాను. ఆ సాతానే మన శత్రువు, వాడినే మనం ఓడించాలని ప్రయత్నం చేయాలి. కానీ ఏ మనుషులు, ఏ అన్యజనులు, దేవుని ఎరగని వారు ఎవరు కూడా మన శత్రువులు కాదు. అందరూ మిత్రులే, అందరూ మంచివాళ్లే, అందరూ సమానులే. కాబట్టి మనం ముందుగా రక్షణ పొందాం, కొంతమంది రక్షణ పొందలేదు. మన రక్షణ పొందినప్పుడు మనం కూడా ఎలాంటి వారు, మన జీవితం ఎలాంటిది, అలాంటి పరిస్థితిలో మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఇంకా అలాంటి వారు ఉన్నారంటే వాళ్ళు ఎవరో దేవుని ఎరగని వారు, వాళ్ళు ఎవరో పాపులు, దుష్టులని కాదు. వాళ్ళు ఇంకా ఆలస్యం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒకరోజు దేవుని సన్నిధికి వస్తారు. వాళ్ళు కూడా ఒకరోజు దేవుని సన్నిధిలో మార్పు చెందుతారు. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే మనం కూడా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనం ఆత్మలో ఎదగాలి రోజు రోజు, కానీ తగ్గిపోకూడదని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు రెండవది మనం చూసినట్టయితే
రెండవదిగా మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు గురించి దేవుడు మాట్లాడతాడు. అపోస్తలుడైన పౌలు గురించి సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతను ప్రయాణము చేయిచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయాలో అది నీకు తెలుపబడునని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వెంటనే గమనించినట్టయితే అపోస్తలుడైన పౌలుగా ఏర్పరచుకోక ముందు సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలందరినీ హింసించేవాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలందరినీ ఈడ్చుకొని పోయేవాడిగా ఉన్నాడు. ఇది ఆలోచన అంతా ఏమిటంటే, ఆయన తప్పు చేస్తున్నాను అనుకోవట్లేదు, నేను తప్పు చేస్తున్నాను, దేవుని బిడ్డలు చంపుతున్నాను అనుకోవట్లేదు, తెలియట్లేదు ఆయనకి. అనుకోండి ఏమనుకుంటున్నాడు? నేను దేవుని సేవ చేస్తున్నాను, యెహోవాయే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదు, నేను దేవుని సేవ చేస్తున్నాను. వీళ్ళు క్రైస్తవులైన వాళ్ళు వాళ్ళు అన్నిగా వ్యర్థంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు దేవుడు దేవుడు కాదు, వాళ్ళు నమ్ముకునే దేవుడు దేవుడు కాదు, మా దేవుడే దేవుడు అని వాళ్ళు ఈడ్చుకెళ్ళిపోతూ వాళ్ళు హింసిస్తూ ఉన్నప్పుడు ఏమనుకున్నాడంటే, నేను గొప్ప సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడంట ఆయన. నేను చాలా మంచి సేవ చేస్తున్నాను దేవుని సన్నిధిలో అనుకుంటున్నాడు. అయితే అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియటం లేదు. ఆ యేసు ప్రభు ఎవరైనా తెలియటం లేదు. ఆ యేసు ప్రభు ఎవరయ్యా? ఆకాశం నుంచి దిగి వచ్చిన, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆయన కూడా దేవుడే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు వాళ్ళు ముగ్గురు ఒకటే. ఆయన దిగి వచ్చాడు, ఆయన యేసు ప్రభువే. క్రైస్తవులు ఆయన కూడా నా దేవుడే అని తెలుసుకోలేకపోతున్నాడు. ఇక్కడ పౌలు తెలుసుకోలేకుండా సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఆలోచన అంతా నేను గొప్ప సేవ చేస్తున్నాను అనుకొని, అదే నాకు ప్రాణాధారము అనుకుంటున్నాడంట. అదే నాకు ప్రాణాధారము, నేను చాలా మంచి పని చేస్తున్నాను అనుకొని ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు వెంటనే యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. వెంటనే ఆయన దర్శించాడు. అయితే మనం చూస్తే అపోస్తలుల కార్యాలను మనం చూసినట్టయితే ఎలా కనబడుతున్నాడు? సూర్యుని కంటే తేజస్సు కలిగిన వాడు కనపడ్డాడంట ఆయన. సూర్యుడి కంటే ఇంకా తేజస్సు కలిగిన వారు కనపడి ఆయన కళ్ళు కనబడినప్పుడు అతను ఒక్కసారి పడిపోయిన పరిస్థితిలో మనం చూస్తే అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మాటలన్నీ కూడా క్లియర్గా రాయబడి ఉంటాయి అక్కడ. అపోస్తలుల కార్యంలో 26వ అధ్యాయంలో ఆయన గురించి మాట్లాడుతూ నేను ఈ విధంగా 26వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారు చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలాంటి తేజస్సు అంటది? సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశంగా ఉందంట తేజస్సు. అయితే నేనేమున్నానంటే, అగ్నిలో నుంచి ఎలాగ మోసేతో మాట్లాడాడో ఇక్కడ కూడా అగ్నిలో నుంచే పౌలుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? సౌలా సౌలా, నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అంటున్నాడంట. అర్థం కాలేదు ఎవరు మాట్లాడుతున్నాడు సౌలుకి. ఎవరు మాట్లాడుతున్నా? ఎవరు? ప్రభువా ఎవడవు నువ్వు అంటున్నాడు. నేను నువ్వు హింసిస్తున్నావు యేసుని అంటున్నాడు. అయితే ఆయనకు అప్పుడు అర్థమైపోయింది, నేను హింసిస్తుంది యేసునా, ఇంత తేజస్సు కలిగిన వాడినా, సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమైన దేవుడిని హింసిస్తున్నానా, ఆయన బిడ్డలు హింసిస్తున్నాను నేను ఇంతకాలం నేను పాపం చేశానా అని అంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు, నేను పాపుల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు, నేను పాపుల్లో ప్రధానమైన పాపిని అంటాడు. అంటే ఇంత పాపినా, నేను ఇంత పాపాలు చేస్తూ ఇంతకాలం చేస్తున్నానా అని అప్పుడు తెలుసుకుంటాడు. ఎప్పుడంటే ఆ ప్రకాశమానమైన వెలుగు ఆయన కనపడ్డప్పుడు, ఆ సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు కనపడ్డప్పుడు ఆయన కళ్ళు కనపడకుండా గుడ్డివాడైపోయాడు. ఆ సూర్యుని చూడలేక, ఆ తేజస్సును చూడలేక, ఆ యేసు ప్రభువుని కాంతిని చూడలేక గుడ్డివాడైపోయి పడిపోయాడు.
ఎవరివయ్యా నువ్వు అన్నప్పుడు నేను నువ్వు హింసిస్తున్నా యేసుని అంటాడు. యేసుని హింసిస్తున్నాడా? యేసుని కాదు కానీ యేసు ప్రభు బిడ్డల్ని హింసిస్తున్నాడు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. ఆ మాట విన్నప్పుడు వెంటనే ఆయనకు ఆశ్చర్యం కలిగిపోతే, వెంటనే ఆయనకు భయం ఏర్పడితే, పడిపోయిన పరిస్థితి అంటాడు. అక్కడ అంటాడు, ఆ మాట చదవమ్మా 9వ అధ్యాయంలో అంటాడు, నువ్వు లేచి అక్కడ నువ్వేమి చేయాలో నీకు తెలుపబడినని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చూసినట్టయితే నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, దమస్కులోకి వెళ్ళు, తిన్నదనబడిన వీధిలోకి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమి చేయాలో, తర్వాత నువ్వు ఏం చేయాలో నేను నీకు నేర్పుతాను. నీ హృదయాన్ని సరిచేస్తాను, నీతో నేను మాట్లాడతాను, నువ్వు నా సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో నేను నేను తెలియజేస్తాను నీకు అని అన్నప్పుడు వెంటనే కొంతమంది తీసుకొని పోయి సౌలుని ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి దమస్కు అనే ప్రాంతంలోకి తిన్ననది అనబడిన వీధిలోకి తీసుకెళ్ళి అక్కడ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆయన 3 దినాల పాటు కూడా ఏమీ తినకుండా, నీరు కానీ ఆహారం కానీ ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడు. వెంటనే అననీయ అని ఒక భక్తుడిని ఏర్పరచుకొని దేవుడు, అననీయ నువ్వు వెళ్ళి చోట్ల ప్రాంతాల్లో తినదనబడిన వీధిలో పౌలు ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయి అన్నప్పుడు అననీయ అంటాడు, కాదయ్యా అతను మంచివాడు కాదు, అతను మనల్ని హింసించడానికి ఈ ప్రాంతానికి వచ్చాడు, మంచివాడు కాదయ్యా అన్నప్పుడు, కాదు నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడి అతనికి బాప్తీసం ఇవ్వు అని వెంటనే అతనికి బాప్తీసం ఇచ్చి అతని చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పౌలు మీద అతను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. వెంటనే అతను లేచిన తర్వాత దేవుని శైలిలో గొప్ప సేవ చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. ఏమున్నానంటే దేవుని బట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు, దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకునే ముందు ఆయన్ని పరిశుద్ధపరుస్తాడు, ఆయన్ని ఆత్మతో నింపుతాడు, ఆయన జీవితాన్ని సరిచేస్తాడు. మోషేని ఎలాగైతే నీ హృదయాన్ని సరి చేసుకుని చెప్పులు విడువు నువ్వు ఉన్న ప్రాంతం పరిశుద్ధం అని అన్నాడో, సౌలుతో మాట్లాడుతూ పౌలుగా మారిన తర్వాత అంటున్నాడు, ఆ పౌలుని ఏర్పరుచుకొని నువ్వేం చేయాలో, నువ్వు ఎలా ప్రవర్తించాలో అని తర్వాత అంటాడు, నా సాధనంగా నేను వాడుకుంటాను అంటాడు. అననీతో అంటాడు, అతను నా సాధనంగా వాడుకుంటాను అంటాడు. అతన్ని ఎన్ని ఇబ్బందులు పడతాడో చూస్తావు నువ్వు అంటాడు. అంటే ఎన్ని కష్టాలు పడ్డాడు పౌలు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, తర్వాత మార్పు చెందిన తర్వాత ఆయన సేవలో ఎంత వాడబడ్డాడో మనకు ఆ వాక్యాలు చదువుతాం మనం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు ప్రాణం మీదకి వచ్చినా కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అంతకుముందు అయితే ఈయన దేవుడు కాదు అని ఆయన బిడ్డలు హింసించడానికి, ఆయన బిడ్డలు ఈడ్చికెళ్ళి చెరసాలలో వేయటానికి అది రకరకాలుగా చేశాడు. కానీ ఇప్పుడు ఆయన్ని హింసిస్తున్నప్పుడు, ఆయన చంపబడుతూ ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుని కోసం ముందుకు వెళ్తున్నాడంటే దేవుడు ఆయన హృదయాన్ని బలపరిచాడు. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. దేవుడు ఆయన హృదయంలో ఆయన ఆత్మను ఉంచాడు. అగ్నిలో నుంచి మాట్లాడుతున్నాడు, అగ్నిలో నుంచి సూర్య తేజస్సులో నుంచి మాట్లాడాడు. ఆ మాటలు హృదయంలో నాటబడ్డాయి పౌలుకి. ఆ మాటలు చనిపోయే వరకు కూడా పోలేదు ఆయనలో నుంచి. చనిపోయే వరకు కూడా ఆయన ఆయన ఖడ్గం చేత హతమైపోయే వరకు కూడా ఆయన ఆ దేవుని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ఏర్పరుచుకున్నప్పుడు మాట్లాడింది ఎవరు మనుషులు కాదు కానీ దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడు, అగ్నిలో నుంచి ప్రకాశమైన మాటలు మాట్లాడాడు. ఆ మాటలు వింటున్నప్పుడు ఆయన హృదయం మారిపోయింది, ఆ మాటలు వింటున్నప్పుడు ఆయన జీవితం మారిపోయింది. వెంటనే దేవునికి సమర్పించుకున్నాడు, అయ్యా నిజమేనయ్యా నేను పాపం చేశాను. మిగతా 14 పత్రికలు ఆయన రాశాడు బైబిల్లో. ఆ 14 పత్రికలు ఆయన సాక్ష్యం చెప్పుకుంటాడు చాలాసార్లు. ప్రతి పత్రికలో సాక్ష్యం చెప్పుకుని ఇలా ఉండాను, ఇలాంటి వాడిని ఒకప్పుడు నేను హింసకుడుగా దోషకుడుగా ఉన్నాను, నేను నా దేవుడిని మార్చుకున్నాడు, ఆ దేవుడిని ఏర్పరచుకున్నాడు అని అన్ని పత్రికలు ఆయన గురించి సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన జీవితాన్ని పంచుకుంటూ ఉంటాడు. అంటే అంతగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ఈరోజు నన్ను కూడా నీతో నాతో కూడా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. నాతో మనతో మాట్లాడి మనల్ని బలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయాన్ని సరిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆయన కోరుకుంటున్నాడు కానీ మనం కూడా ఆసక్తి కలిగి, అవును ప్రభా నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నేను నీకు అప్పగించబడుతున్నాను ప్రభా నువ్వు వాడుకోనైనా అని మనం అంటున్నామా? అలాంటి ఆలోచన మనకు వస్తుందా? అలాంటి ఆలోచన మనకు వస్తే మంచిదే, కానీ అలాంటి ఉద్దేశం మనకు వస్తే మంచిదే, దేవుడు మనం వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అయ్యో నేను బాప్తిసం పొందలేదే, రక్షణ పొందలేదే, ఇది రక్షణ పొందిన వారికే కదా అనుకోవద్దు. కానీ సౌలు రక్షణ పొందలేదు. అప్పుడు సౌలు రక్షణ పొందలేదు. సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు సౌలు రక్షణ పొందలేదు. ఎప్పుడు రక్షణ పొందాడు? ఆయన కనబడిన తర్వాత, ఆయన మాట్లాడిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. ఒక శిష్యుడు వచ్చి, అననీయ వచ్చి ఆయన దగ్గర బాప్తిసం ఇచ్చి
ఆయన మీద చేతుల నుంచి ఆత్మతో నింపబడు అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆత్మతో నింపబడ్డాడు. కళ్ళుకున్న పొరలు రాలిపోయినాయి. ఆ లోకమనే పొరలు రాలిపోయినాయి. ఆ వ్యర్థమైన జీవితం అనే పొరలు రాలిపోయినాయి. లోక సంబంధించిన ఆలోచనలన్నీ వేరైపోయి దూరం అయిపోయినాయి. ఆయన పూర్తిగా దేవుని బిడ్డగా మారిపోయాడప్పుడు. కానీ ఏమంటున్నానంటే ఇది వాళ్ళకేలే నాకు కాదు అనుకోవద్దు. అందరికి దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ మన హృదయాలను బలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. గిద్యోనుతో మాట్లాడిన దేవుడు బలపరిచిన దేవుడు. ఆయన కోసం యుద్ధం చేయడానికి దేవుడు ఆయన ఏర్పరుచుకున్నాడు. కొన్ని వేల మంది, లక్షల మంది మందితో ఒక్కడే పోయి ఏకాంతంగా పోయి అనేక ప్రజలు ఉన్నప్పటికీ ఒక 100 మందిని మాత్రం ఏర్పరచుకొని కొన్ని వేల మంది, లక్షల మంది సైన్యాన్ని చంపేస్తాడు గిద్యోను. ఎందుకంటే దేవుడు బలపరిచాడు ఆయన్ని. దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు ఆయన ఏర్పరుచుకున్నాడు. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడు గిద్యోను అని గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు మనం కూడా బలహీనులు అనుకుంటున్నావా? అయ్యో, ఎవరో నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఆమె దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని బలహీనురాలే అనుకుంటున్నావా? నువ్వేమాత్రం బలహీనురాలు కాదు. గిద్యోనుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతుంది ఈరోజు. గిద్యోన్ని బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తున్నాడు ఈరోజు. నువ్వు పరాక్రమ గల బలాఢ్యురాలు మీరు. దేవుని చేత ఏర్పరచుకున్న వారు మీరు. దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నారు. ఈరోజు ఎందుకు మనం వచ్చాం దేవుని సన్నిధికంటే దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చాం. కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తాడు. మన ఎదురు కూర్చున్నాడు, మన ఎదురుగా ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు. దేవుడు నన్ను బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం కూడా అవునే, నేను బలపడతాను ప్రభా, నీ కోసం యుద్ధం చేస్తాను, నీ కోసం పోరాడతాను ప్రభా, నీ సన్నిధిలో నీ పరిచయంలో ఆత్మలో ఎదుగుతాను ప్రభా అని మనం ఏమాత్రం దేవునికి అప్పగించుకుంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు తీసుకోవడానికి మనల్ని. ఆయన ఎల్లప్పుడూ అంట రెండు చేతులు చాచి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. రోమిలు రాసిన పత్రికలో రాయబడి ఉంటే అక్కడ మాటలు అవిధేయులైన వారి కోసం అంట రెండు చేతులు చాచి దినమెల్లా ఎదురు చూస్తూ ఉంటాడంట. ఆయన దినమెల్లా కూడా అంటే ప్రతి దినం కూడా చూస్తూ ఉంటాడంట. అవిధేయులైపోతున్నారే, మళ్ళీ వీళ్ళని ఎప్పుడు నా దగ్గరికి వస్తారు, వీళ్ళని ఎప్పుడు మళ్ళీ నేను ఏర్పరచుకోవాలి, వీళ్ళని ఎప్పుడు నేను ఆత్మతో నింపాలి, వాళ్ళ హృదయంలో నేను ఎప్పుడు నివసించాలి అని ఒక ఆలోచన ఆశతో దేవుడు కూడా అంటే ఎప్పుడు రెండు చేతులు చాపి చూస్తూ ఉంటాడంట. కాబట్టి మన కోసం దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు కూడా, మనల్ని ఏర్పరచుకోవడానికి, మనల్ని ధైర్యపరచడానికి. అనుకుంటున్నావు నేను పిరిగిదానిలే, నా వల్ల ఏమి కాదనుకుంటున్నావా? నీ వల్లే అయితే నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పిరిగిదాని అనుకుంటున్నావా? పిరిగివాడిని అనుకుంటున్నారా? నీ వల్లే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నీ ద్వారా నీ కుటుంబంలో, నీ ప్రాంతంలో, నువ్వు నివసించే ప్రాంతంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడు. నువ్వు నమ్మినట్టయితే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. అందుకే మార్తతో అంటాడు, మార్త నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటాడు. అపనమ్మకంగా ఉండకూడదు, కానీ దేవుని దగ్గర మన నమ్మకంతో మనం ఉన్నట్టయితే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు, మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో మూడవదిగా యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో దేవుడు తన శిష్యులను బలపరుస్తున్న విధానాన్ని మనం చూస్తాం. ఇక్కడ మొదటి నుంచి చదువమ్మా. అటు తర్వాత యేసు తిబెరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకుని విధమేమనగా సీమోను పేతురు, దిదుమానబడిన తోమ, గలిలయలోని కానాను ఊరివాడకు నతనయేలు, జబదయి కుమారులు ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నానని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మిత్రులు గమనించినట్టయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే శిష్యులను కూడా బలపరుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శిష్యులను దేవుడు వాడుకోవటానికి, శిష్యుల ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి దేవుడు ఇక్కడ చూస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభు చనిపోయాడు ఆల్రెడీ. ఈ లోకంలో ఆయన శ్రమలు అనుభవించాడు, సిలువేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఆయన 40 దినాల పాటు ఈ లోకంలో సంచారం చేశాడు. 40 రోజుల పాటు ఈ లోకంలో ఉన్నాడు. ఎందుకున్నాడంటే అనేక మంది కనపడ్డాడు,
శిష్యులకు మూడోసారి కనపడ్డాడు ఇప్పుడు. అలా కనపడి శిష్యులను బలపరచడానికి. ఎందుకంటే శిష్యులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పేతురు ఏమంటున్నాడు? ఇ ఇంతకాలం యేసుప్రభు మనకు తోడుగా ఉన్నాడు కదా! ఇంతకాలం మనకి మంచిగా ఆయన ఉంటే మనకు ఆహారం దొరికింది. ఆయన ఎక్కడ పోతే అక్కడికి పోయాం. మంచిగా రొట్టెలు దొరికినాయి, చేపలు దొరికినాయి, తింటూ ఉన్నాం. హాయిగా ఆయన పక్కన తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మనము మన పనులు విడిచిపెట్టేసాం అన్నీ. కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాము. ఇప్పుడు ఆయన లేడు, మనం ఏం చేయాలి? అయితే నేనైతే చేపలు పట్టడానికి పోతాను మరలా అని పేతురు అంటున్నాడు. అంటున్నప్పుడు ఆయన దగ్గరున్న శిష్యులందరూ కూర్చున్నవారు ఏమంటున్నారంటే, మేము కూడా నీతో వచ్చి చేపలు పడతాం. ఎందుకంటే మనకి ఇంకెవరు లేరు. మనకు ఆధారం లేదు కదా! మనం ఇంతవరకు మనల్ని పోషించిన దేవుడు పోషించడానికి వెళ్ళిపోయాడు కదా! కాబట్టి నేను కూడా వచ్చి మీతో చేపలు పడతాము అని అందరూ కలిసి చేపలు పట్టడానికి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి వల వేస్తూ ఉంటారు. రాత్రంతా చేపలు పడుతూ ఉంటారు కానీ ఒక్క చేప కూడా పడదు. ఒక్క చేప కూడా పడదు. తెల్లవారిన తర్వాత సూర్యోదయం అవుతున్నప్పుడు యేసు ప్రభు ధరిని ఉంచి ఒడ్డు నుంచి చూస్తాడు. ఒడ్డు నుంచి ఆయనతో కనపడి ఏమంటాడు అక్కడ? ధరి నిలిచెను. అయితే ఆయన యేసును గుర్తుపట్టలేదు. యేసు, పిల్లారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడిపక్కన వల వేయండి మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడిని పోగొట్టుకొని, ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుడిని పోగొట్టుకొని దేవునికి దూరమైపోయి, యేసు ప్రభు నుంచి దూరమైపోయి, ఇంతవరకు మాకు అన్నీ జరిగినాయి కదా బాగానే, ఇప్పుడు మాకు జరగటం లేదు, మాకు ఏమి ఆహారం లేదు, మాకు జీవించడానికి ఏమి లేదు మాకు అని ఒకవేళ విచారముగా దేవుడి నుంచి దూరం అయిపోయి చేస్తే ఏ ఫలం ఉండదు. వాళ్ళు వెళ్ళి దేవుడి నుంచి దూరం అయిపోయారు. వెళ్ళిన తర్వాత చేపలు పట్టడానికి పోయారు కానీ ఒక్క చేప పడలేదు. ప్రయోజనం ఏమి లేదు. దేవుడి నుంచి దూరం అయిపోయారు. దేవుని వాక్యాలు విన్నారు, దేవుని చేత బలపడ్డారు, ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్యకాలు చూశారు వాళ్ళు. చూసి ఇప్పుడు కొన్ని రోజులు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేసరికి పాత జీవితానికి పోదామని వెనకటి జీవితానికి వెళ్ళిపోయారు కానీ ఏం ప్రయోజనం లేదు. ఎంత వల్లేసినా ఒక చేప పట్టం లేదు. ఎంత బతుకుదామని ప్రయత్నం బ్రతకలేకపోతున్నారు. ఎంత సంపాదిద్దామని సంపాదించలేకపోతున్నారు. దేవుడి నుంచి దూరం అయిపోతే మనం చేసేది ఏమీ ఉండదు. దేవుని దూరం చేసుకుంటే ఒక్క రూపాయి మనం సంపాదించడం అనుకుంటున్నాం, సంపాదిస్తున్నామని. ఆ ఒక్క రూపాయి దేనికి పనికిరాదు కూడా చివరికి. దేవునికి దూరం అయిపోయిన సంపాదించుకుంటే అవి పనికిరావు, ఎలా వచ్చినా అలా వెళ్తూ ఉంటాయి. మనం ఏదో ప్రాకులాడి దేవుని దూరం అయిపోతుంటాం కానీ ఏదో చేద్దాం, ఏదో సంపాదించుకుందాం అనుకుంటాం కానీ దేవుని నుంచి దూరం అయిపోయిన పేతురు శిష్యులందరూ కూడా ఏమీ సంపాదించలేదు అక్కడ. అందుకే శిష్యులను బలపరచడానికి మరలా దేవుడు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు. ఏం చేస్తున్నారు మీరు అన్నప్పుడు, అయ్యా మేము ఇలాగ వలలు వేస్తున్నాం, చేపలు పడలేదయ్యా. అయితే మీరు ఇక లోతుకెళ్ళి చేపలు వేయండి, వల వేయండి, అప్పుడు మీకు విస్తారంగా చేపలు పడతాయి అన్నప్పుడు వారు లోతుకెళ్ళి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టినాయి. అప్పుడు వెంటనే పేతురు అంటాడు, ఈయన నిజంగా ఈయన మన బోధకుడే, ఈయన యేసు ప్రభు అని. వెంటనే అద్దం అంటే వస్త్రాలు మొత్తం వేసుకోరు కదా, వాళ్ళు ఏదో వేషాల మీద పోతారు కదా సముద్రంలోకి, ఆ వేషం మీద నా సముద్రంలో దూకేసాడు అంతన. యేసు ప్రభు సిగ్గుపడ్డాడు, భయపడ్డాడు. ఎందుకు పేతురుని ఎలా దూకేసాడు ముందుకంటే, దేవుడు యేసు ప్రభు మరలా వచ్చాడు మన దగ్గరికి. మనమేమో దేవుడిని విడిచిపెట్టేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోదు, వేరే ఆలోచనకి వెళ్ళాం మనము అని సిగ్గుతోటి భయంతోటి నేను పాపినైనా క్షమించాయన్న విధంగా ఆయన సముద్రంలో దూకి ఆయన దేవుని కనబడకుండా ఉందామని ఉంటాడు. వెంటనే యేసుప్రభు అంటాడు, ఎవరితో మాట్లాడు కానీ పేతురుతోనే మాట్లాడతాడు. పేతురుని దగ్గరికి పిలిచి తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొన్ని చేపలు రొట్టెలు కాల్చి, ఆ రొట్టెలు పెట్టి చేపలు కాల్చి వాళ్ళకి ఇచ్చి తినండి అని వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళని బలపరిచి వాళ్ళు పేతుని గురించి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అవునయ్యా నేను ప్రేమిస్తున్నాను కదా, ప్రేమిస్తే నా గొర్రెల మేపు అంటాడు. రెండోసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అవునయ్యా ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే నా గొర్రె పిల్లల మేపు అంటాడు. నా గొర్రెల కాయ అంటాడు మూడోసారి. అలాగా పేతురుని ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాడు? మూడోసారి అన్నప్పుడు పేతురు కొద్దిగా వ్యసనం పడతాడు. ఏంటి ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను కదా, ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటే, ఎలా ప్రేమిస్తున్నా, ఎక్కడ ప్రేమిస్తున్నాడు? పేతురు ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే అక్కడ మిగతా వాళ్ళని కూడా తీసుకొని నాతోనని చెప్పి లోకంలోకి లాక్కెళ్తాడా? పేతురు ఏం చేశాడు? లోకానికి లాక్కెళ్ళాడు మిగతా వాళ్ళని కూడా. దేవుడి ఆలోచన గురించి వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా ఆత్మీయత పోగొట్టి తీసుకుని పోయాడు మిగతా వాళ్ళని కూడా. అందుకని పేతురుని ముందు బలపరుస్తున్నాడు. ఈరోజు మనం కూడా అలా చేస్తున్నామా? మన ఆత్మీయత పోగొట్టుకునేది కాక ఆత్మీయంగా ఉండవాళ్ళని కూడా తీసుకెళ్తున్నామా బయటికి? ఆత్మీయంగా ఉండవాళ్ళని కూడా ఏం కాదు, ఒక రోజు పోతే ఏం కాదని తీసుకెళ్తున్నావా? మీ సొంత ప్రయోజనం కోసం తీసుకెళ్తున్నావా? తీసుకెళ్తే నీకు ఏ ప్రయోజనం కలగని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమి రాదు, ఏ ఫలము నీకు రాదని దేవుడు మాట్లాడుతున్నాడు.
కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అలా చేసి పేతురుని బలపరిచి అంటున్నాడు. ఆ మాట మనం చూసామంటైతే 18వ వచనం 21వ అధ్యాయం చదవమ్మా. యేసు, నా గొర్రెలను మేపుము, నువ్వు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెలుచుంటివి. నువ్వు ముసలివాడువైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీ ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెబుతున్నానని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రించెదం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు నా గొర్రెల మేపు అన్న తర్వాత అంటున్నాడు పేతురుతోటి, నువ్వు యవ్వనుడై ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను యవ్వనస్తుడిలే, నాకు బలం ఉందిలే, నాకు శక్తి ఉందిలే, నేను ఈ రోజు పోయి ఎక్కడికైనా సముద్రంలో పోగలను, చేపలు పట్టగలను, ఏ పనైనా చేయగలను, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడంట పేతురు. కానీ అంటున్నాడు, ఒకరోజు నువ్వు ముసలివాడు అవుతావు, ఒకరోజు నువ్వు ముసలివాడు అయ్యి ఒకరోజు చేతులు చాస్తావు, అప్పుడు వేరొకరు తెచ్చి నిన్ను తీసుకెళ్తారు అని ఏ ఏ విధంగా పేతురు చనిపోతాడో దాని గురించి కింద మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ విధంగా నీ బ్రతుకు, నీ చావు ఎలాగుంటుంది చివరికి పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అనుకుంటున్న బలం ఉందిలే, శక్తి ఉందిలే, ఆరోగ్యం ఉందిలే అని దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితి నీకు ఉంది పేతురు. ఒకరోజు నువ్వు ముసలోడు అవుతావు, ఒకరోజు నీ బలం తగ్గిపోయింది, ఒకరోజు నీ శక్తి తగ్గిపోయింది, అప్పుడు నువ్వు దేనికి పనికిరావు. అప్పుడు నువ్వు దేవుని కావాలా, ఇలా దేవుడు కావాలి, నేను దేవుని సన్నిధికి రావాలి అని నువ్వు ఎంత బ్రతిమాలను ఉపయోగం ఉండదు. అప్పుడు దేవుడు అంగీకరించాడు ఇకన. కాబట్టి ఇప్పుడే నువ్వు బలం పొందుకో పేతురు, ఇప్పుడే నా గొర్రెలను కాయి, నా పిల్లలను కాయి, నా గొర్రెల మేపు అని పేతుర్ని దేవుడు బలపరుస్తున్నాడు. అంటే నన్ను ప్రేమిస్తున్నావు అంటే దేవుడికి తెలియదా పేతురు ప్రేమిస్తున్నాడో లేదో అని? ఖచ్చితంగా యేసు ప్రభువుకు తెలుసు. ప్రతి హృదయాన్ని గమనించే దేవుడు ఆయన. ఇప్పుడు నా హృదయం, నీ హృదయం ఎలాంటి పరిస్థితిలో ఉందో, నువ్వేం ఆలోచిస్తున్నావు, నేనేం ఆలోచిస్తున్నానో ఖచ్చితంగా దేవుడు ఎరిగే ఉన్నాడు. కానీ పేతురుతో కూడా మాట్లాడుతున్నప్పుడు పేతురు దేవుడిని ప్రేమిస్తున్నాడా లేదా అనేది కూడా దేవుడికి తెలుసు. కానీ ఏమంటాడో, ఏం మాట్లాడతాడని దేవుడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు అంటున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు పేతురు. అబద్ధం ఆడుతున్నాడు. నన్ను ప్రేమిస్తాను, ప్రేమిస్తాను ప్రభా. ప్రేమిస్తే ఇది ఎందుకు? నువ్వు పోయేది కాక వేరే వాళ్ళని కూడా తీసుకొని పోయి లోకంలో తీసుకెళ్ళి నా సన్నిధి నుంచి దూరం చేస్తున్నావా నువ్వు అని పేతురుని గద్దిస్తూ, ఇక్కడి నుంచి అలా చెయ్యి మాకు, నువ్వు నీ జీవితాన్ని మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకొని పేతురు హృదయాన్ని బలపరుస్తున్నాడు. మనం చూసినట్టయితే ఆ బలపరిచిన తర్వాత దేవుడు పేతురుని అంటున్నాడు మళ్ళా కింద మనం చూసినట్టయితే, అతను ఎట్టి మరణం వలన దేవుడిని మహింపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుము అని అన్నాడు పేతురుతోటి. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. నన్ను వెంబడించు అన్నాడు. పేతురికి వెనక్కి తిరిగి చూడలేదు, ఆలస్యం చేయలేదు. ఇకన చేసిన పొరపాటు, పాపం చేశానని పేతురు పశ్చాత్తాపడి యేసు ప్రభువుని వెంబడించాడు. వెంబడించిన తర్వాత ఆ మాట అన్నీ అయిపోయిన తర్వాత అపోస్తలుల కార్యములో మనం 3వ వచనం చదివినట్టయితే, మొదటి అధ్యాయంలో, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనిను. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన మీరిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరు అనేను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. గమనించినట్టయితే యేసు ప్రభు ఆయన ఇక్కడ ఆరోహణమయ్యే సమయం దగ్గరికి వచ్చింది. ఒలీవ కొండ మీదకి వెళ్ళి ఒలీవ పర్వతం మీద నుంచి ఆయన ఆకాశానికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు అంటున్నాడు, ఆ శిష్యులందరిని పిలిచి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు యెరూషలేముకి వెళ్ళొద్దు. యెరూషలేము వెళ్ళక నా వలన వీరిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. యోహాను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు, అది మీరు పొందుకోవాలి అని యేసు ప్రభు వాళ్ళకి ఆజ్ఞాపించి ఆరోహణమైపోయాడు. ఆరోహణ పోయిన తర్వాత వెంటనే వాళ్ళకి ఒక మేడగదిలోకి పోయి కూర్చున్నారు. అందరూ కూడా శిష్యులందరూ మేడగదిలో పోయి కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. 10 రోజుల పాటు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఏ ఆహారం తీసుకోకుండా ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం మనం చూద్దాం. అవన్నీ కూడా అపోస్తలుల కార్యంలో ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. వెంటనే 10వ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు అగ్నిలాగా దిగి వచ్చి అందరి మీదకి అగ్ని నాలుకల వలె అగ్ని విడిపోయి
ఒక్కొక్కళ్ళ మీదకి నాలుకల వరకు దిగి వచ్చినప్పుడు ఆ అగ్ని వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ అగ్నితో ఆత్మతో నింపబడ్డారు. వాళ్ళందరూ భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. అగ్ని నాలుక వచ్చినప్పుడు వారి నాలుక మీదకి వచ్చినప్పుడు వారి మాటలన్నీ మారిపోయినాయి. భాషలతో మాట్లాడుతూ గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు వాళ్ళని ఏర్పరుచుకున్నాడు. వాళ్ళు పేతురు లేచి వాక్యం చెబుతున్నప్పుడు ఒక్కసారి 3000 మంది బాప్తిస్మం పొందారు, మార్పు చెందారు. ఈ విధంగా దేవుని అగ్ని అభిషేకం వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఈరోజు గమనించినట్టయితే ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ విధంగా క్రైస్తవులు ఎలాగ ఉన్నారంటే, అనేక మంది ఉన్నారంటే దేవుని శిష్యులు అనేక ప్రాంతాలకు చెదిరిపోయి ఎందుకంటే ఈ అగ్ని అభిషేకం పొందుకున్నవారు కాబట్టి వారి ద్వారా అనేక మంది మార్పు చెందారు. వారి ద్వారా అనేక మంది రక్షణ పొందారు. వారి నోటి ద్వారా, వారి వాక్యం ద్వారా, మాటల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా అనేక మంది రక్షణ పొందారంటే ఈరోజు దేవుడు వాళ్ళని బలపరిచాడు కాబట్టి దేవుని స్తోత్రించినద్దాం హల్లెలూయా. దేవుడు వాళ్ళని బలపరిచాడు. లేకుంటే దేవుడు మళ్ళా రాకపోతే వాళ్ళు మళ్ళా జీవితం మళ్ళీ మారిపోయేదే. పాత జీవితంకి వెళ్ళిపోయి చేపలు పట్టుకోవటమో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న వాళ్ళే ఇలా ఉండటానికి వీల్లేదని యేసు ప్రభు మరలా వచ్చి మోషేని ఏర్పరచుకున్నట్టుగా, గిద్యోని ఏర్పరచుకున్నట్టుగా, అలాగ మరలా అపోస్తలుడైన పౌలుని ఏర్పరచుకున్నట్టుగా శిష్యుల దగ్గరికి వచ్చి వాళ్ళని ఏర్పరచుకొని, వాళ్ళని బలపరిచి, వాళ్ళని ఆయన సేవ కోసం బలముగా వాడుకున్నట్టుగా వాక్యం చూస్తాం మనం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుని ఆత్మతో నింపబడడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మన దేవుని ఆరాధిస్తున్నప్పుడు కావచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు, ఏక మనసుతో మనం ప్రార్థన చేసినట్టయితే దేవుని ఆత్మ మనల్ని నింపిద్ది. దేవుని ఆత్మ మనల్ని తాకుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకాలంటే, మనలో ఉండాలంటే మనం కూడా ఆసక్తి కొంచెమైనా ఉండాలి. మనం కూడా ఆశ కొంచెమైనా ఉండాలి. మోషేలో ఆశ ఉంది చెప్పుకున్నాం. అపోస్తలుడు పౌలులో కూడా ఆశ ఉంది. ఏం ఆశ ఉంది? నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభువుని హింసిస్తున్నానని తెలుసుకోలేకపోయాడు. యెహోవాయే దేవుడు అనుకుంటున్నాడు. యూదులందరూ కూడా యెహోవాయే దేవుడు. ఇప్పుడు కూడా చాలామంది యూదులు యెహోవాయే దేవుడు అనుకుంటారు. క్రైస్తవులు నమ్మరు. కాబట్టి అలాంటి ఆశ అనేది మనలో కొంచెమన్నా ఉంటే దేవుడు మనల్ని ఇంకా వాడుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనం కూడా ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలు మనందరూ కూడా దేవుని చెందుకు వచ్చి ఈ విధంగా అందరూ ఏదేదో పనులు చేసుకుంటున్నారు. ఏదో మంచిగా తిని హాయిగా ఆదివారం నిద్రపోతూ ఉన్నారు, పడుకున్నారు, హాయిగా జీవిస్తున్నారు బయట. కానీ మనం దేవుని చెందుకు ఎందుకు వచ్చామంటే మనము దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని కోసం నేను ఉపయోగపడాలి. దేవుని కోసం ఎంతో ప్రయాసపడాలి నేను దేవుని రాజ్యం కోసము అని మనము దేవుని కోసం మనం బ్రతకాలని వచ్చాం. కాబట్టి అలా వచ్చిన మనము రోజు రోజుకు మన హృదయాలు బలపరుచుకోవాలి వాక్యం ద్వారా. బలపరుచుకోకుండా మనం పోతే మనం ఏమి సంపాదించుకోలేం. విన్నాం కదా, పేతురు వాళ్ళందరం తీసుకొని పోయి ఏం సంపాదించాడు, ఏం సంపాదించాలా. యేసు ప్రభు వాళ్ళని చూశాడు. అరే రే వీళ్ళు ఈ విధంగా తయారవుతారు ఏంట్రా అని యేసు ప్రభువే మరలా వచ్చి వాళ్ళని అరే మీరు రండి అని వాళ్ళకి ఆహారం పెట్టి, చేపలు కాల్చి పెట్టి, బలపరిచి వాళ్ళని ఇలా మీరు ఉండండి, నన్ను ప్రేమించండి, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి, అప్పుడు మీరు ఆత్మతో నింపబడతారు అని వారికి ఒక సూచన ఇచ్చి వారిని బలపరిచి ఎప్పుడైతే అలా చేశాడో అప్పుడు వాళ్ళు దేవుని కోసం ప్రయాసపడేవారుగా, దేవుని కోసం ప్రాణం అర్పించేవారుగా. ఈరోజు అపోస్తలులు ఎవరు 12 మంది కూడా అందరూ హతసాక్షులే. ఎవరు మామూలు మరణం పొందిన వారు లేరు. ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరంటే యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహాను మాత్రమే మామూలు ముసలివాడైన తర్వాత మరణించాడు. కానీ ఆయన్ని కూడా చంపాలని ప్రయత్నం చేశారు కానీ మరి వల్ల కాలేదు. మిగిలిన శిష్యులందరూ కూడా హతసాక్షులైపోయారు. ఖడ్గం చేత చేయబడ్డారు, లేకపోతే సులువు మీద మరణించబడ్డారు, రకరకాలుగా రంపాలతో కోయబడ్డారు. ఈ విధంగా చాలామంది అలాగే చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు బలపరిచాడు కాబట్టి అలాగ దేవుని కోసం వాడబడ్డారు. ఈ లోకంలో మనం ఎప్పుడైనా చనిపోయేదే. రంపంతా కోసినా, ఇంకో రకం కూడా చంపినా, లేకపోతే హతసాక్షులం అయిపోయినా కానీ ఏదో ఒక రోజు ముసలివాళ్ళకైనా మరణించాలిగా. తర్వాత ఇంకా ఎల్లకాలం మనం ఉండం ఈ భూమి మీద. ఆ ఉన్నంత కాలం మనం దేవుని కోసం వాడబడాలి అనే ఒక ఆలోచన మనలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేనికోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. లోకానికి భయపడితే మనము దేవుడు అంటున్నాడు నా గురించి మీరు సిగ్గుపడితే నేను ఒకరోజు దేవుని రాజ్యం వచ్చినప్పుడు నేను సిగ్గుపడతాను మీ గురించి అంటాడు. కాబట్టి సిగ్గుపడకుండా, భయపడకుండా మనము ధైర్యంగా, పిరికివాడుగా మనం ఉండకుండా గిద్యోని ఏర్పరుచుకుని బలపరిచినట్టుగా దేవుడు మనం బలపరుస్తున్నాడు. కాబట్టి ఆ పిరిగితనము, భయం అంతా తీసివేసుకొని మన దేవుని సన్నిధిలో వాడబడాలి. ఆయన సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలి ఆత్మీయంగా. అంటే మనం ఆత్మీయంగా కొనసాగుతుంటే దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. దేవుడు మన కుటుంబాలను ఆశ్రయిస్తాడు. మన సమృద్ధి కుటుంబాల్లో ఇస్తాడు. అయితే మనం దేవుని సేవ చేయాలి. దేవునిలో వాడబడుతూ ఉండాలి. అయ్యా అని అది వదిలిపెట్టేసి అయ్యా నా కుటుంబంలో అప్పులు ఉన్నాయి, లేదా నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా బలం ఇది, నా పరిస్థితి అని పొద్దుగూకులు అది చెబుతూ ఉంటే దేవునికి ఇసుగు పుట్టేది.
అరే పొద్దులు దీని గురించి మాట్లాడుతున్నారు ఏంట్రా, నా సేవ ఎప్పుడు చేస్తారు వీళ్ళు అని ఆలోచన దేవుడికి వచ్చేసింది. ముందు సేవ చేస్తే మిగతాయన్నీ దేవుడు చేస్తుంటాడు మనకి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే మనం అన్ని ఎరిగిన దేవుడు ఆయన. మన అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన. మన అవసరాలు ఎరిగిన దేవుడు ఆయన. మనం అంతగా ప్రాధేయపడాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆయన సేవ చేయి నువ్వు, ఆయన నిన్ను దీవిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి నిన్ను తీసుకెళ్తాడో, ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడో అది నువ్వు తర్వాత నువ్వే చూస్తావు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం కూడా వాక్యం ద్వారా బలపరచబడదాం. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదామా కొద్దిసేపు? అందరూ లేచి నిలబడదాం. మీకోసం ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడదాం. దేవానికి స్తోత్రము నాయన, వందనాలు ప్రభువా. స్తోత్రము నాయన,